వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రేషన్ కార్డు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇలా ఈ రూల్స్ పాటించాల్సిందే, లేకుంటే రేషన్ కార్డు కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేషన్ కార్డు వినియోగదారులు తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ రూల్స్ ఏం పాటించాలి, ఏం పాటించకపోతే మీ రేషన్ కార్డు కట్ అయిపోతుంది అనేది కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోండి. మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక రేషన్ కార్డు అనేది కూడా భారతదేశంలో కుటుంబాలకు గుర్తింపు కార్డుగాను, ఇది ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి కూడా ఇది ఒక సాధనం, అంటే అందించడానికి కూడా ఇది ఒక సాధనం లాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేషన్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పత్రాల్లో ఒకటైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయినప్పుడు కూడా ప్రజలు చేసేటువంటి చిన్న చిన్న తప్పుల కారణంగా వారి పేరు రేషన్ కార్డులో నుంచి కూడా తొలగించి వారి రేషన్ కార్డు కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రేషన్ కార్డును సక్రమంగా నిర్వహించడంలో విఫలమవుతారని కూడా చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా చేస్తే విఫలమవుతారని కానీ మనం చూసినట్లయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి కూడా ప్రయోజనం పొందాలంటే కేవలం రేషన్ కార్డు ఉంటే సరిపోదు, ఆ రేషన్ కార్డు సరిగ్గా నిర్వహించడం కూడా చాలా అవసరం. అంటే ప్రభుత్వ సూచనల ప్రకారం కనుక చూసినట్లయితే రేషన్ కార్డు క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం, అంటే ప్రతి నెల క్రమం తప్పకుండా సామాగ్రిని కొనుగోలు చేయడం, అంటే రేషన్ కార్డును సరిగ్గా నిర్వహించడం అనమాట. అంటే మీరు రేషన్ తీసుకోవడం ఇన్ టైంలో, అంటే ఈ పనులు కాక మీరు చేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే రేషన్ కార్డు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేషన్ కార్డును ఎలా సరిగ్గా నిర్వహించుకోవాలనేది కానీ మనం చూసినట్లయితే, తమిళనాడులో రేషన్ కార్డులకు సంబంధించి కూడా అనేక మోసాలు జరుగుతున్నాయన్నమాట. ఇటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులపైన కూడా నిఘా పెడుతున్నారు అధికారులు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ అనర్హత అనేటువంటి రేషన్ కార్డును తొలగించడానికి ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుంది. ప్రతి నెల రేషన్ దుకాణంలో వస్తువులు కొనాలంటే మీ రేషన్ కార్డును మీరు ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రతి నెల వస్తువులు కొనకపోతే ప్రభుత్వం కార్డును కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా రేషన్ కార్డు కూడా ఆధార్ కార్డులతో అనుసంధించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి కూడా రేషన్ కార్డు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం రేషన్ దుకాణంలో రేషన్ కార్డును డిజిటలైజ్ చేశారనమాట. అంటే ఈ పరిస్థితిలో రేషన్ కార్డులో కుటుంబ సభ్యులందరూ కూడా వేలిముద్రలను ఆ రేషన్ కార్డుకు అనుసంధానించడం తప్పనిసరి అయింది. అంటే పైన పేర్కొన్నటువంటి పనులు పూర్తి చేయకపోతే రేషన్ కార్డు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉందనేసి కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. ప్రతి నెల మీరు రేషన్ తీసుకోవడం, మీ అప్డేట్స్, ఫింగర్స్ అప్డేట్స్ ఆధార్కి లింక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎవరైతే తప్పులు చేస్తారో వారికి రేషన్ కార్డు కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఈ తప్పులు చేయకుండా మీ రేషన్ కార్డు మీరు కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.